జ్ఞాపకార్థ కూటము, జ్ఞాపకార్థ కృతజ్ఞత స్తుతి కూటముగా కూడా పిలుస్తూ వచ్చారు. నైనా మీరు ఘనముగా జరిపించండి, కుటుంబానికి ఆదరణ ఓదార్పు కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రమాను బట్టి ఇచ్చిన 2 కుమారులను బట్టి నీకు వందనాలు ప్రభా. వారికి పెద్ద కుమారుడికి మీరు మా డాక్టర్ సీట్ పరిశోధి 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 యనివీనం బడు పూర మదిగో పద పదరే ప్రియులారా. దేశము దూరమునారలో మేము చేరుదుమా స్థలము. దుఃఖబాధలులే ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునకు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునకు, యుగయుగములు నీవే దేవుడము. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. నేను మునిగి కొములు చూనేడు పునగుందునప్పుడు నాకు పిలుచుకొని ఉన్నారు ప్రభావ తండ్రి. అన్న యొక్క ఆత్మకు నిత్య శాంతిని అనుగ్రహించుకొని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన ప్రభావ. మరి వదిలిని బట్టి కూడా మీ యొక్క పాద సన్నిధిలో మనం పెట్టుకుంటున్నాము. వదిలికి కావాల్సిన మంచి ఆరోగ్య బలాన్ని ప్రభావ. అన్నయ్యనైనా మరి మా పట్ల చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. 8వ తరగతిలో ఈ షుగర్ ఫ్యాక్టరీకి మమ్మల్ని పిక్నిక్ తీసుకొచ్చారు సెయింట్ మేరీ స్కూల్ తరఫున. సో భరత్ మా మామయ్య వీళ్ళు ఇక్కడే రండి అని మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు. అన్న వచ్చాడంటే తన పక్కన పడుకోవాలని, నా దగ్గరికి వచ్చాడంటే ఏ ఫ్రెండ్ హూ ఇస్ మోర్ దాన్ ఏ బ్రదర్ అని ఉంటుంది కదా దేవుని వాక్యంలో. అంకుల్ని బట్టి, అంకుల్ యొక్క జీవితాన్ని బట్టి నేను దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చర్చ్ ఈజ్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ ఈజ్ ఎ మినియేచర్ చర్చ్. చివరి వరకు చాలా హెల్తీగా ఆ ఉదయం ఇడ్లీని కూడా పెట్టారు. ఇడ్లీని కూడా పెట్టి హీఈస్ వెరీ యాక్టివ్, ఆల్వేస్ యాక్టివ్. ఆంటీ గురించి కూడా ఏమన్నారంటే ఇంట్లో ఆంటీకి చెప్పండి రా నేను. ఆంటీ ఏమన్నంటే అదే నువ్వు కూడా అది నేర్చుకోవాలి వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ ఫాదర్ అండ్ హ్యాపీ హస్బెండ్, ఇంట్లో పాస్టర్ గారికి ఇచ్చేయాలి నువ్వు. బయటే అంతేనా నాకు కైండ్ ఆఫ్ ఎ మ్యాన్. ఎప్పుడు ఇంటికి వచ్చినా కానీ యు ఆర్ వన్ అమాంగ్ అవర్ చిల్డ్రన్ అనే ఫీలింగ్ ఎప్పుడు ఇస్తారు. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ దట్ లవ్. 90వ కీర్తన మనం చదువుకున్నాం. ప్రభువ, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని నీవు పుట్టింపక మునుపు నీవే మాకు దేవుడు. పరిస్థితి లేదు కానీ 3 విధాలుగా లేఖగా జీవితం నేను ఎదుగుతుంటాను ఆశపడతాను. 1 కుటుంబము, 2 సంఘము, 3 ఉద్యోగం. కుటుంబ వ్యవస్థలో శ్రీకాంత్ జ్ఞాపకం చేశాడు.
మా కుటుంబాలన్నిటికీ లాక్లిన్ గారు, రాజమణి గారు ఆత్మీయ తల్లిదండ్రులు. మా తల్లిదండ్రులు ఎర్లీగా చనిపోయారు. 81లో మా మదరు, 80లో మా ఫాదరు. చనిపోయినప్పటి నుండి మా కుటుంబాలకి తల్లిదండ్రుల పాత్ర వహించిన వారుగా ఉంటారు. ఆర్ లవింగ్, ఆల్ లవింగ్ అని చెప్పినట్టు ఆయన ఫాదర్ ఫిగర్. మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా పేరెంట్స్ కంటే ఎక్కువగా తర్వాత మమ్మల్ని ఎంతగానో ఆయన మరి ఎంకరేజ్ చేశారు. ఆయన ఎంతో డిసిప్లిన్గా ఉండడం కోసం ఆయన చేసిన కొన్ని పనులు మా జీవితాల్లో కొంత మార్పు కూడా కలిగించారు. సో హీ వాజ్ ఫాదర్ ఫిగర్, వి మిస్ హిమ్ ఏ లాట్. మరి బహుశా ఈ సమయంలో ఆయన పర్సనాలిటీ గురించి అన్న చెప్పిన దానికంటే ఎక్కువగా చెప్పాలంటే హీ లవ్ ద గాడ్ ఫస్ట్ అండ్ హీ లవ్ ద చర్చ్, హీ లవ్ ద ఫ్యామిలీ, హీ లవ్ ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ అరౌండ్. సోషల్గా ఒక ఇంపాక్ట్ సంపాదించిన వ్యక్తిగా ఈ తణుకు ప్రాంతంలో ఆయన ఉండడం అనేది మేము ఎవరికైనా ఒక రిఫరెన్స్ చెప్పాలంటే ఇట్లా లాక్లిన్ గారు చీఫ్ టేస్ట్ ఆంధ్ర షుగర్ అంటే ఫలానా అనేది ఒక పరిస్థితిలో నర్సాపురం వచ్చినప్పుడు వీళ్ళకి ఎంత సంరక్షణ ఇచ్చేవారంటే అక్కడ దోమలు కొడతాయని దోమతలు కూడా తెచ్చేసి అందరూ మంచి ప్లేసులు ఏర్పాటు చేసుకుంటారు. ఏ పడక అది కానీ నేల మీదే దుప్పట్లు వేసేసి వాళ్ళకి ఎంతో జాగ్రత్తగా దోమతలు కూడా కట్టి అంత సంరక్షించారు. అంటే పిల్లల పట్ల ఆయనకుండే బాధ్యత ఎటువంటి బాధ్యత అంటే నిజంగా అంత ప్రేమించే తండ్రి అసలు ఉంటారా అనిపిస్తుంది నాకు. ఆయన చూసి మేము చాలా నేర్చుకున్నాం.